కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో పందెం కోళ్లు చోరీ వ్యవహారం ఏపీ తెలంగాణ పోలీసుల మధ్య వివాదానికి కారణమైంది. ఈ పందెం కోళ్ల విలువ 4 లక్షల రూపాయలు. ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పట్టాయిగూడెం గ్రామానికి చెందిన రంగనాథ్ అనే వ్యక్తికి చెందిన ఈ కోళ్లను 10 రోజుల క్రితం దొంగలెత్తుకెళ్లారు. ఇక వెంటనే రంగనాథ్ చింతలపూడి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తమ కోళ్లు దమ్మపేటలో ఉన్నాయని వాటి యజమాని రంగనాథ్కు తెలిసింది. తన కోళ్లను పిల్లి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి దొంగిలించాడని, ఆ కోళ్లలో 2టిని దమ్మపేటకు చెందిన గోపవరపు శేషగిరికి విక్రయించాడని తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇక దీంతో చింతలపూడి పోలీసులు కొత్తగూడెం జిల్లా దమ్మపేట వెళ్లారు. శేషగిరి ఇంటికి వెళ్లి దొంగ కోళ్లు ఎందుకు కొన్నారు అని ప్రశ్నించారు. లోపల నుంచి గేట్లు మూసేసి ఇంట్లోని సీసీ కెమెరాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో ఓ చోట వేరే 2 కోళ్లు కట్టేసి ఉండడం చూసి ఇవే కదా మీరు కొన్న కోళ్లు అంటూ దుర్భాషలాడారు. ఆ కోళ్లను తమ కారులో వేసుకున్నారు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న గ్రామస్తులు, ఏపీ పోలీసులు అక్కడి నుంచి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇక వెంటనే దమ్మపేట పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. ఇక స్టేషన్ నుంచి ఓ పోలీస్ ఘటనా స్థలానికి చేరుకుని ఏపీ పోలీసులను వారి వెంట వచ్చిన వారిని స్టేషన్కు తీసుకువెళ్లారు. అటు చింతలపూడి సిఐ క్రాంతి కుమార్ నిన్న రాత్రి దమ్మపేటకు చేరుకుని తమ సిబ్బందిని విడిపించుకుని తీసుకువెళ్లారు. వాస్తవానికి పిల్లి వెంకటేశ్వర నుంచి ఓ 2 కోళ్లను శేషగిరి కొన్నట్లు తెలిసింది. వాటిని అతడు మరో వ్యక్తి ఇంట్లో ఉంచి అక్కడి నుంచి వేరే 2 కోళ్లను తెచ్చి పెట్టుకున్నట్లు సమాచారం. అయితే మిగిలిన 2 పందెం కోళ్లను వెంకటేశ్వర్లు తన వద్దే పెట్టుకున్నాడు. గ్రామానికి పోలీసులు వచ్చారనే విషయం తెలుసుకుని శివార్లలోని ఓ చర్చి వద్ద ఆ 2 కోళ్లను వదిలేసి అతడు పరారయ్యాడు. 4 కోళ్లు దొరకడంతో ఏపీ పోలీసులు శేషగిరికి సంబంధించిన 2 కోళ్లను అతడికి ఇచ్చేసి పందెం కోళ్లతో వెళ్లిపోయినట్లు తెలుస్తా ఉంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, రాజుల కాలం నుంచి కూడా కోడి పందాలు ఎట్లా ప్రతిష్టగా ఉంటాయి, అట్లనే దొంగ కోళ్ల పంచాయతీ కూడా 2 రాష్ట్రాల మధ్య పోలీసులకి జగడం రాజేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. పక్క పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ చెందిన చింతలపూడికి సంబంధించి అక్కడ పందెం కోళ్లను పెంచుతున్న వ్యక్తి దగ్గర నుంచి దమ్మపేటకు చెందిన ఒక వ్యక్తి, శేషగిరి అనే వ్యక్తి 4 కోళ్లను దొంగలించాడు అంటూ అక్కడ స్థానికంగా సమాచారం అందడంతో చింతలపూడి పోలీసులు దమ్మపేట వచ్చారు. ఈ శేషగిరి ఇంట్లో సోదాలు చేసే క్రమంలో భాగంగా కొంత టెర్రరైజ్ చేయడంతో స్థానికులంతా నిలదీసి వారి వాహనాన్ని అడ్డుకోవడం, స్థానిక పోలీసులకు దమ్మపేట పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం దమ్మపేట పోలీసులు కూడా వాళ్ళ వాహనాన్ని అక్కడ ఆంధ్రప్రదేశ్ చెందిన పోలీసులు కూడా వారు కొద్దిసేపు స్టేషన్ లో రిటైన్ చేయడం జరిగింది. సమాచారం అందుకున్న చింతలపూడి సిఐ స్వయంగా వచ్చి వారిని విడిపించే పరిస్థితి. అంటే ఓవరాల్ గా చూస్తే జనరల్గా ఆంధ్ర సరిహద్దులో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దులో ముఖ్యంగా పందెం కోళ్ల పెంపకం అనేది చాలా విరివిగా జరుగుతుంది. ఒక్కొక్క కోడి కూడా ₹1,00,000 కూడా ఖరీదుగా ఉంటుంది. సంక్రాంతికి ముందు నుంచే ఇవన్నీ పందెం బల్ల కోసం కోళ్లను పెంచుతున్న క్రమం. అయితే ఒక వ్యక్తి చేసిన పొరపాటు వల్ల 2 రాష్ట్రాల పోలీసుల మధ్య జగడంగా మారింది, కొంత ఫన్నీగా కూడా మారిన పరిస్థితి ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.